ఏపీలో సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు. నర్సరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావును నియమించగా గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ రాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరచారి, పల్నాడు సిఐగా బండారు సురేష్ బాబును నియమించారు. పల్నాడు ఎస్బీ CI2గా శోభన్ బాబుకు పోస్టింగ్ ఇవ్వగా కారంపూడి ఎస్ఐగా అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా పట్టాభికి పోస్టింగ్ ఇచ్చారు. ఏపీలో సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు. నర్సరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావును నియమించగా గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరచారి, పల్నాడు ఎస్బీ CI1గా బండారు సురేష్ బాబును నియమించారు. పల్నాడు ఎస్బీ CI2గా శోభన్ బాబుకు పోస్టింగ్ ఇవ్వగా కారంపూడి ఎస్ఐగా అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా పటాభికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. అనుశ్రీ, ఒకవైపు సిట్టు నివేదికను మరి కాసేపట్లో ఇవ్వబోతుంది. ఆ సిట్టు నివేదిక ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసీ కొందరు అధికారుల నియామకం కూడా చేపట్టింది. ఏదైతే ఇటీవల ప్రధానంగా ఎన్నికల సందర్భంగా 12 మందిని ఎన్నికల సందర్భంగా తలెత్తినటువంటి హింసకు బాధ్యులుగా 12 మంది అధికారులను ఎవరైతే ఈసీ బదిలీ చేసిందో వారి స్థానంలో మళ్ళీ కొత్త అధికారులు నియమించి నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, పల్నాడు SBCI బండారు సురేష్ బాబు, SCCI2గా శోభన్ బాబు, కారంపూడి ఎస్ఐగా అమీర్, నాగార్జున ఎస్ఐగా పట్టాభిని నియమించింది. ప్రధానంగా ఈ స్థానాల్లోనే తీవ్ర స్థాయిలో హింస చోటు చేసుకుంది. ఆ ఎన్నికల నాడు ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా హింస నేపథ్యంలో ఈసీ సీరియస్ ఎస్పీలతో పాటుగా వీళ్ళని కూడా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినటువంటి వారి స్థానంలో ఈ కొత్త అధికారులు నియమించింది. మరొక వైపు ఈ రోజుతో ఈసీ ఇచ్చినటువంటి గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో సిట్టు ఆ నివేదిక సమర్పించున్నారు ఈసీకి. అయితే ప్రాథమికమైనటువంటి నివేదికను ఇప్పుడు సిట్టు అందించబోతుంది. వినీత్ బ్రిజ్లాల్ ఇప్పటికే 2 రోజులుగా ఒకవైపు 4 బృందాలను అటు ఏవైతే పల్నాడు జిల్లాలో 2 బృందాలు, అనంతపురం తిరుపతి జిల్లాలకు పంపించినటువంటి 2 బృందాలు, ఈ 4 బృందాల నుండి సమీకరించినటువంటి సమాచారం, అదేవిధంగా బాధితులతో మాట్లాడి చేసినటువంటి విచారణ అంశాలు, FIRలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత లోతుగా మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ముందు ప్రాథమిక నివేదికను ఇప్పుడు ఈసీకి ఉన్నారు. మరి కాసేపట్లో తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నర్సరావుపేట ఘటనకు సంబంధించి కీలకమైన ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా ఇందులో గతంలో ఉన్నటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ లిందు మాధవ్, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అమిత్ బర్దర్, తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎస్పీ కృష్ణకాంత్, వీళ్ళ పాత్ర పైన కూడా సిట్టు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత అభియోగాలు నమోదు చేసింది. ఆ ముగ్గురు పైన, ఆ ముగ్గురికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది, లిఖిత పూర్వకంగా వాటికి సంబంధించి సమాధానం ఇవ్వాలని. సో దీంతో పాటు ఇక్కడ కొన్ని FIRలు నమోదు చేయాల్సిన అవసరం ఉందని కూడా సిట్టు భావిస్తుంది. సో ఆ దర్యాప్తు మరింత ముందుకు తీసుకెళ్తూనే ప్రాథమికంగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి 2 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఇప్పుడు ప్రాథమిక నివేదికను ఈ రోజు వినీత్ బ్రిజ్లాల్ DGPకి అందించి DGP ద్వారా ఎన్నికల కమిషన్ కు మరి కాసేపట్లో పంపనున్నారు.